హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నిన్నే వరిస్తా పార్ట్ 28. సో టుడే ఆన్వర్డ్స్ ఇకపై అలానే పిలు. అసలు ప్రజ్వల్ ఏం ఆలోచిస్తున్నాడో సరిగ్గా అర్థం కాకపోయినా టైం తీసుకుని పిలుస్తాను అని అంది ప్రేరణ. దాంతో మధ్యలో ఆపేసిన అతడి పెదవుల తీరం ఆమె పెదవుల మధ్య చేరి కింద పెదవిని అందుకున్నాడు ప్రజ్వల్, ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ. అతడి షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టిన ప్రజ్వల్ని చూస్తున్న ప్రేరణకి గొంతు తడారిపోయి ఏం చేస్తున్నారు అని అంది కంగారుగా. రొమాన్స్, లవ్ ఆర్ మ్యారేజ్, మస్ట్ అండ్ షుడ్నా? ఇది లేకపోతే నన్ను ఎలా ఫీల్ అవుతావు అంటూ ఆమె కంగారు పెంచేలా మాట్లాడిన ప్రజ్వల్ మాటలు నిజంగానే ఆమెకి కంగారు పెరిగిపోయింది. నాకిప్పుడు డీప్లీ కిస్ కావాలి, అది కూడా అంతకు మించి అంటూనే ఆమె పెదవుల చివర అంటీ అంటున్నట్లుగా అతని పెదవుల్ని ఆలించగానే ఆమె పైటని తన చేతిలో బిగించి పట్టుకుంది ప్రేరణ. ఆమె పెదవుల చివర అతడి పెదవుల నుంచి ఒప్పుకున్నట్టే కదా నన్ను, ఇంకేం, మళ్ళీ మన రిలేషన్ని రీస్టార్ట్ చేద్దాం. సో నువ్వు అన్నిటికీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపో, ఇంక్లూడింగ్ రొమాన్స్ ఆల్సో అని అనగానే అతన్ని దూరం చేస్తూ ఇప్పుడు కాదు ఇచ్చేవన్నీ బిడియంగా తడబడుతూ నాకు ఇప్పుడు దూరం జరగండి, ఊపిరి ఆగిపోయేలా ఉంది అని అనగానే ఇంటెన్సిటీగా ప్రజ్వల్ ఆమె వైపే చూస్తూ అతడికి ఎంతో ఇష్టమైన ఆమె చెర్రీ లాంటి పెదాలని నమిలి తినేసేలా చూస్తూ ఇంకెప్పుడు ఇచ్చేది నువ్వు వయసు అయిపోయాక అంటూ కసిగా ఊరిస్తున్న ఆమె పెదవిని అందుకున్నాడు ప్రజ్వల్. ఎంత వద్దనుకున్నా ఆమె నోటి నుంచి చిన్న చిన్న శబ్దాలు రావడంతో ప్రజ్వల్ ఉత్సాహంగా మరింత ముద్దు వేగం ఇంకాస్త పెంచాడు. పెరుగుతున్న ఆమె ఎదసవ్వడి అతడిలో కోరికల అగ్ని రాజేస్తుంటే ఆమె లేలేత పెదవులు అతడి పంటి కింద నలిగి నడుము మీద పట్టు దిగిన హ్యాండ్ కొంచెం కొంచెంగా పైకి తీసుకెళ్తున్న ప్రజ్వల్ ఆమె హార్ట్ బీట్ ఇంకాస్త పెరిగేలా చేస్తుంది. ఆమెలో పడుతున్న కంగారుని గమనిస్తూనే నడుము మీద అతడు పట్టుకున్న పట్టుకి ఇంకాస్త గట్టిగా పట్టుకుంటాడు ప్రజ్వల్. అంత మాత్రానికే ఆమె నొప్పి తట్టుకోలేక ఆ అంటూ కీచుగా అరుస్తుంది ప్రేరణ. అతడి చేతులు ఆమె ఒంటిపై ఎక్కడెక్కడో తాగుతూ ఉంటే ప్రేరణ స్పర్శకి ప్రజ్వల్ స్పర్శ ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయ్యేలోపే బయట నుంచి కాలింగ్ బెల్ అవడంతో ప్రేరణ నడుముని గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు ప్రజ్వల్. ఇక ప్రజ్వల్ వదలడంతోనే ఊపిరి కొత్తగా వచ్చినట్టు, గాలి పుట్టినాక అప్పుడే పీల్చినట్టు శ్వాస గట్టిగా తీసుకుని వదిలింది ప్రేరణ. ఫుడ్ పెట్టిన ఆర్డర్ తీసుకుని డోర్ క్లోజ్ చేశాడు ప్రజ్వల్. ఫుడ్ రెడీ, తిందాం ఇద్దరం కలిసి అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. మరి మనకి క్లాత్స్ ఏమీ లేవు కదా అని అంది ప్రేరణ ఫ్రెష్ అవడానికి. అని అనగానే వితౌట్ కూడా ట్రై చేద్దాం, ట్రెండీగా ఉంటుంది అన్నాడు ప్రజ్వల్ తన మీసాల చాటున నవ్వుని దాచేస్తూ. ఏంటి అంటూ తన కళ్ళని పెద్దవి చేసి అసలు ఓ క్షణం అసలేం విందో అర్థం కాలేదు ఆమెకి. మెల్లగా ప్రజ్వల్ చెప్పిన మాటల్ని రివైజ్ చేస్తుంది మనసులో ఓసారి. అసలు ప్రజ్వల్ చెప్పిన మాటలు అర్థమవగానే తన రెండు కళ్ళని పెద్దగా తెరిచి అతన్ని చూసి తన నోటి మీద చేతిని వేసుకుని ఇక ప్రజ్వల్ ఎదుట ఉండలేక అతన్ని చూసే ధైర్యం సరిపోక వాష్రూమ్లోకి పరుగు తీసిందామె. లోపలికి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ ప్రేరణ వాల్ స్టిక్ అయిపోయింది. తనలో మార్పు రావాలనుకుంది కానీ మరీ ఇంతలా మారిపోతాడని అస్సలు ఊహించి ఉండదు. తెలియకుండానే అతడి స్పర్శకి తన శరీరం స్పందిస్తుంది. అసలు అలా స్పందించకుండా ఉండడం కూడా తన వల్ల కావట్లేదు. అసలు అతన్ని ఆపలేకపోతుంది ఆమె. అసలు ప్రేరణ ఎంత సంతోషంగా ఉందో తెలియదు కానీ తన కంట్లో నుంచి కన్నీరు జారిపోతున్నాయి. సగం సంతోషం, సగం బాధ. అతనిలో ఈ మార్పు శాశ్వతం అయితే చాలు అని అనుకుంది మనసులో ఆమె. రనా, వస్తున్నావా అని బయట నుంచి పిలిచాడు ప్రజ్వల్. వస్తున్నా రిషి, అయిపోయింది అంటూ గబా గబా ఫేస్ వాష్ చేసుకుని
వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చింది ప్రేరణ. ఇంతలో ఆమెకు దురదృష్టం నెత్తి మీద డ్యాన్స్ చేస్తూ డోర్ మేట్ మీద కాలేసి జారి ఎదురుగా ఉన్న ప్రజ్వల్ మీదకి జారిపడింది చేప పిల్లల అచ్చం. అది చూసిన ప్రజ్వల్ ఎక్కడ పడిపోతుందో అని ప్రేరణ నడుము చుట్టూ తన చేతులను చేర్చి తన ఎద మీదకి లాక్కున్నాడు ప్రజ్వల్ ప్రేరణని. ఎందుకో ఆ క్షణంలో కళ్ళు విప్పార్చి మరి చూస్తూ ఉండిపోయిందలా అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే ఏదో తెలియని బిడియం మొదలయ్యేసరికి ఆమె ఒంటి మీద పడుతున్న సేద్యపు చుక్కలు కాస్త నుదురు మీద నుంచి కంటి మీదుగా జారి ఆమె ఎదలోతుల్లోకి అతడు చూస్తుండగానే ప్రయాణం చేస్తుంటే తట్టుకోలేని ప్రజ్వల్ వాటిని చటుక్కున తన నోటితో పీల్చేశాడు. దీంతో ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఆశ్చర్యపోయింది ప్రేరణ. అతడు అలా చేసిన పనికే ఆమె ఎత్తైన పర్వాలు అలల్లా పైకెలేశాయి. ఆమె నడుము మడత మీద బిగుస్తున్న అతడి చేతి పట్టుకి ఆమె పర్వాల దగ్గర జరిగి ఎదలో తల దూర్చాడు ప్రజ్వల్. ఎద నుంచి కంఠం వరకు సాగే అతడి పెదవులు ఆమె మెడవంపుల్లో అతడి మీసాల తాలూకు గిలిగింతలు పెడుతుంటే ఓ పక్క తాళలేకపోతుందామె. ఇంకో పక్క ప్రేరణకి మాత్రం ఏం చేయాలో తెలియక కళ్ళు మూసుకుని ఆ పరిస్థితిని తన గుప్పెట్లో దాచి చీరని నలిపేస్తుంది. అతడి పెదవుల ప్రయాణాన్ని మెడ మీద నుంచి పెదవుల చివరి వరకు తీసుకొచ్చి తన పెదవులపై తన నాలికలతో తడిపాడు ప్రజ్వల్. అతడు చేసే పెదవుల దాటికి ఒక్కసారిగా తుల్లిపడిందామె. ఈసారి మరింత బలంగా ప్రేరణని తన వైపుకి అదుముకుని ఆమె పెదవుల్ని ఆబగా అందుకున్నాడు ప్రజ్వల్. అంతే, ఇక కాలంతో సంబంధం లేకుండా పోయింది. అప్పటిదాకా ఉన్న తడబాటు ఎటుపోయిందో ఆ ఇద్దరిలో. అతడిచ్చే ముద్దుకి వశం తప్పిన ప్రేరణ ప్రజ్వల్ మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు తనని తాకిన ప్రతిసారి అతడి స్పర్శలో ఏదో తెలియని వింత భావం చుట్టుముడుతుంటే దాన్ని అసలు ఆపాలనుకోలేదు. ఊపిరి భారంగా అవుతున్న వేళ తన పెదవులకి పంటికాటు అద్దాడు ప్రజ్వల్. ఆమె లిప్స్ అసలు టచ్ చేస్తే బ్లడ్ బయటికి వచ్చేసేలానే ఉన్నాయి. అంతలా ఆమె పెదవుల్ని తన పెదవుల కింద నలిపేశాడు ప్రజ్వల్. ఇంతలో నొప్పికి ఇస్ అంటూ సౌండ్ చేసింది ప్రేరణ. గాయమైన చోటే మందును పూస్తూ తన తడి పెదవుల్ని అద్దాడు ఈసారి అతని చల్లని పెదవులు తనకి తగలగానే నిజంగానే తనని మాయ చేసేశాయి. ఓ రకంగా ప్రజ్వల్ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఊపిరి తీసుకోవడానికి కూడా తెగ ఆవేశపడిపోయిన ప్రేరణ ఇక చాలు ఆపేయండి ప్లీజ్ రిషి అని అంది. ఆమెని ఇక అంతకు మించి ఇబ్బంది పెట్టలేక ప్రేరణని వదిలేసిన ప్రజ్వల్ ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేసి తానే తినిపించడం మొదలుపెట్టాడు ఆమెకి. కంగారు పడకండి, ఇంకొక ఎపిసోడ్ ఉంది, ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.